మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరించాలనేటువంటి ప్రణాళిక ఎంతవరకు అమలు సాధ్యం? ముఖ్యంగా తెలంగాణ భూమిపుత్రులదే అని చెబుతున్నటువంటి రాజకీయ పార్టీల నినాదాలు రాజ్యాంగబద్ధమైన ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు మాజీ జడ్జి అలానే పొలిటికల్ అబ్జర్వర్ రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం కేశవ్ గారు. నమస్కారం సార్, తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ అడుగు పెట్టడం అంటే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది మరింత ఎక్కువ ఫ్లేర్ అప్ అయింది. ఆయన ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అయినా కానీ ఒక చర్చ నడుస్తుంది, తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. సో మా రాష్ట్రం మాదే, స్వరాష్ట్రం స్వపరిపాలన అనేటువంటి ఉద్దేశంతోనే కదా తెలంగాణ సాధించింది. సో ఇప్పుడు ఈ నినాదం అనేది ఎంతవరకు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది? కేశవ్ గారు, తెలంగాణ భారతదేశంలో ఒక భాగం. భారతదేశానికి ఏ చట్టాలు వర్తిస్తాయో అదే చట్టాలు తెలంగాణకు వర్తిస్తాయి. అలాగని ఏ జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి స్పెషల్ చట్టాలన్నీ మనం చూసాం చాలా గతంలో. అటువంటి ప్రత్యేకమైనటువంటి విధానము తెలంగాణకు లేదు. ఎందుకో తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడుతున్నారో కానీ కొన్ని మాటలు విద్వేషకరంగానే ఉన్నాయి. ఎందుకంటే ఓటు హక్కు ఉన్న ప్రతి భారతీయుడు భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కొన్ని మినహాయింపులు ఉంటాయి, ఆ మినహాయింపులకు లోబడి. అటువంటి చట్టాలు ఉన్న మన దేశంలో ఒక తెలంగాణకు మాత్రం ఎవరు రావడానికి లేదు, పలానా వాళ్ళు ఇక్కడ పోటీ చేయడానికి లేదు అని సెలెక్టివ్గా మాట్లాడడము దేశద్రోహం అవుతుంది. తెలంగాణలో ఒకవేళ ఇక నిన్న కేటీఆర్ అనడం ఏంటి, వస్తే ఇంటికి రా బిర్యానీ పెడతాను అంతేగాని నువ్వు సచివాలయానికి రాకూడదు అన్నాడు. ఆయన తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో రాజకీయ అజ్ఞానంతో మాట్లాడాడో కానీ చాలా తప్పు మాటే మాట్లాడాడు. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు లేదా ఎవరో వ్యక్తి నిలబడి గెలిచాడనుకోండి, ఆయన సచివాలయానికి పోకుండా సెక్రటేరియట్కి పోకుండా ఎక్కడ పోతాడు? నువ్వు ఆపగలవా? ఆపే శక్తి నీకుందా? ఏంటి ఒక మంత్రిగా చేశాడు, నెంబర్ 2గా పార్టీని నడిపించాడు, పైగా ఒక 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన ఒక సీనియర్ లీడర్, ఒక వారసుడిగా కేటీఆర్ మాట్లాడిన మాటలు నిజంగానే చాలా అవహేళనకు గురయ్యాయి. కానీ ఒక విషయం అంటే కోర్టు కూడా కనీసం మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అసలు పిటిషన్ యాక్సెప్ట్ చేయలే. అంటే మీటింగే వద్దంటున్నటువంటి సంకేతాలు కోర్టుల నుంచి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రంలో రాజకీయం చేస్తాం, పక్క రాష్ట్రంలో సీట్లు గెలుస్తాం, పక్క రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అనే వాదన, ఏదో విస్తరణ వాదం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు తెలంగాణ నాయకులు. అలాంటి పరిధిలోకి రాదంటారా? ఎలా వస్తుంది విస్తరణ వాదం? ఏంటి ఇదేమన్నా క్రూసేడ్ యుద్ధాలా, రాచరికపు రోజులా, ఒక్కొక్క రాజ్యాన్ని జయించి మరో రాజ్యాన్ని జయించుకుంటూ పోవడానికి కాదు కదా. ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ప్రజలు ఆదరిస్తే తను గెలవచ్చు, తను అక్కడ పని చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు ప్రజా నిర్ణయాన్ని కాదనడానికి ఎవరికి హక్కు ఉంటుంది? సపోజ్ రేపు పొద్దున ఒకవేళ ఆయన చేయనన్నాడులేండి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ భూమిపుత్రులే చేస్తారు నా పార్టీ రమ్మంటున్నారు కదా, ఆయన క్లారిటీ ఇచ్చారు, భూమిపుత్రులే చేస్తారు, ఇక్కడ భూమిపుత్రులే చేస్తారన్నాడు. ఆయన వచ్చి నేను స్వయంగా వచ్చి నేను పోటీ చేస్తాను, నేను ఎమ్మెల్యేగా నిలబడతాను అనే మాట అయితే కొంచెము మళ్ళీ వెనక్కి తీసుకున్నట్లుగా కనపడుతోంది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా పోటీ చేసి గెలిచేటువంటి అవకాశం ఉన్న సందర్భంలో నువ్వు రాకూడదు, నిలబడకూడదు, గెలవకూడదు అన్నది అది చాలా తప్పుడు మాట. అది చట్టాన్ని ధిక్కరించడమే, రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే. పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ ఏంటి? ఎందుకు వచ్చారు? ఎందుకు మీటింగ్ పెట్టాలనుకున్నారు? మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు? కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని తిట్టారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఏం అనలేదు. అంటే ఇది ఒక వ్యూహాత్మకమైన అడుగు అనే అభిప్రాయం ఉంది. ఏమంటారు మీరు? రాజకీయాలలో ఎప్పుడు ఎలా సందర్భం పుట్టుకొస్తుందో దాన్ని ఎవరు ఎలా వాడుకుంటారో ఊహించడము, విశ్లేషణ చేయడం కూడా కష్టమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదే పనిగా ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాలి అనుకోవడము, ఒకవేళ ఆయనకు తెలంగాణలో కూడా ఒక 4-5 సీట్లు సంపాదించాలి, జనసేనను ఇంకా ఇక్కడ కూడా
డెవలప్ చేయాలన్న ఒక ఆకాంక్ష ఉండి ఉండవచ్చు. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆయన ఎన్నుకొని కూడా ఉండవచ్చు. దాంట్లో ఆయన అంతర్గతంగా ఆయన ఏమి 2, 3 విషయాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు పునర్నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం చేస్తా ఉన్నారు. మీ రాష్ట్రం మీరు కట్టుకోండి, తెలంగాణను మీరు నిర్మించేది ఏంటి అని తెలంగాణ నాయకులు అంటున్నారు. రెండోదేమో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి హైదరాబాద్ పరిధిలో ఒక హడావుడి వాతావరణం సృష్టించాలని. మూడోదేమో బీజేపీ వెనక్కుండి నడిపిస్తున్నటువంటి మంత్రాంగం ఇదంతా అంటారు. మీరేమంటారు? బీజేపీ, జనసేన గురించి మాట్లాడుకోవాలంటే 2 ఒకటే కదండీ! 2 కలిసే ఉన్నారు. ఆహ్, దాన్ని ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దూరంగా ఉంటారు అనడం అవివేకమే. బీజేపీ పవన్ కళ్యాణ్‌కు దూరంగా ఉంటుంది అనడం కూడా సమంజసం కాదు. ఒకవేళ నిజంగానే ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా మీరన్నట్లుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, జీహెచ్ఎంసీలో సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, దాన్ని ఒక అవకాశంగా తీసుకొని పార్టీని నిర్మించాలి అనుకోవచ్చు ఆయన. కానీ ఆయన తెలంగాణ నవనిర్మాణం అన్నాడు. ఆ పదము కొంచెము ఎందుకో ఉలికిపాటు బాధ. గురి- అంటే ఉలికిపాటుకు గురి ఒక చేసిన ఉలికిపాటు కంటే తెలంగాణ నవనిర్మాణం అనడంలో కొన్ని అపోహలు వచ్చేసాయి. అంటే ముందు ఉన్న తెలంగాణ, తర్వాత 12 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ తెలంగాణ నవనిర్మాణము అంటే ఏ అంశంలో? సాంస్కృతికంగా నవనిర్మాణమా? లేకపోతే అభివృద్ధిలో నవనిర్మాణమా? లేకపోతే మాండలికాలలో నవనిర్మాణమా? దేంట్లో నవనిర్మాణం చేయాలనుకున్నాడు ఆయన? ఆయన జనసేన నవనిర్మాణం అని అంటే బాగుండేది. ఎందుకంటే పార్టీని ఎక్కడైనా పెట్టొచ్చు, దాన్ని పెంచి పోషించవచ్చు. అవన్నీ కూడా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అంటే అందరూ చేసేదే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పని ఆయన ఆంధ్ర వాళ్ళ నుంచి తీసుకున్నాం కాబట్టి ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి పొందింది కాదు ఆయన పునర్నిర్మాణం అనేది. అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, పునర్నిర్మాణం చేస్తాం మేము తెలంగాణ అనేది. ఇక్కడ ఇది కేశవ్ గారు నవనిర్మాణం అన్నారు. నవనిర్మాణానికి పునర్నిర్మాణానికి ఏంటి తేడా? కేశవ్ గారు కేసీఆర్ గారు చెప్పినట్లుగా ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి కాదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా లేకపోయారు. బూరుగుల రామకృష్ణ ఉన్నారు. అదేవిధంగా ఇంకో మన రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ చెన్నారెడ్డి గారు ఉన్నారు. ఎంగళరావు అంతా తెలంగాణ వాసులు కూడా మరి ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. అది ఆ రోజుకి సరిపోయింది. ఆ రోజు ఏం చెప్పినా ప్రజలు నమ్మారు, ప్రజలు నమ్మించారు. అవన్నీ కూడా గతం గతహ అనుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సెన్సిటివ్ అంశాలలో పాత గాయాలను మళ్ళీ ప్రేరేపించకూడదు. ఏ రాజకీయ నాయకుడు, విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు ఎవడు కూడా పాత గాయాలను తెలంగాణలో భావోద్వేగ రాజకీయం, ఎమోషనల్ పాలిటిక్స్ కి ఎక్కువ అవకాశం ఉంది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రైజ్ అవ్వాలా. ఇప్పుడు ఈ 2 రోజులు హడావుడి తర్వాత తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు పునరేకీకరణ జరగలేదు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అందరూ కూడా జనసేనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా. ఈవెన్ కవిత కూడా. కవిత గురించి చెప్పారు కాబట్టి జనసేన వల్ల ఎక్కువ నష్టపోయేది కవిత గారు. ఆమె కొత్తగా పార్టీ పెట్టుకున్నారు. అక్కడ అటువైపు కాంగ్రెస్ నుంచినో, ఇటువైపున తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ నుంచినో ఎవరైనా జారిపోయేటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈమె వలేసి పట్టుకోవచ్చు, కొత్త పార్టీ కాబట్టి. ఇప్పుడు జనసేన ఇక్కడొచ్చి కొద్దిగా ఏదైనా హడావుడిగా కొంచెం చేసిందనుకో, కవిత వైపు వెళ్ళవలసిన నాయకులు ఎవరైనా జనసేన వైపు మొగ్గు చూపేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆమెకు ఒక అభద్రతా భావం కలగడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆమెది కొత్త పార్టీ కాబట్టి. ఇక్కడ ఒకటి గమనించాలండి, 12 సంవత్సరాల సమయం దాటిపోయింది ఒక రాష్ట్రం ఏర్పడి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక లిమిటేషన్ పీరియడ్ కూడా అయిపోయింది, కాలదోష పీరియడ్ కూడా అయిపోయింది మా చట్ట పరిభాషలో చెప్పాలంటే. ఈ సమయంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంటును మళ్ళీ రగిలించుకోవాలి, తెలంగాణ సెంటిమెంట్ ద్వారా మళ్ళీ ఏదో సాధించాలి అనుకో రాజకీయ నాయకులు ఎందుకు అటువైపుగా ఆలోచిస్తున్నారు? అంటే మీలో ఉన్న సామర్థ్యము, మీరు ప్రజలకు చేసేటువంటి సహకారాలు, పరిపాలన దక్షత నిరూపించుకోలేకపోయారా? ప్రజలు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు అయితే ఇప్పుడు కూడా మా రాష్ట్రం, మా పాలన, మా ఉద్యోగాలు, మా నియామకాలు, మా నీళ్లు ఇవన్నీ అదే మాట్లాడుతున్నారు కదా. సో అలాంటి దానికి పక్క నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వచ్చి కాంగ్రెస్తో కూటమి కడితేనే రిజెక్ట్ చేశారు.
ఇప్పుడు జనసేన పార్టీ వచ్చి మళ్ళీ ఇక్కడ ఎన్డీఏని తెలుగుదేశంతో కూడిన ఎన్డీఏనా లేదంటే ఓన్లీ బీజేపీ జనసేన కూటమి కట్టడానికి అవకాశం ఉందా తెలంగాణలో? ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్డీఏ అన్నది ఈ తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ కాదు కదా. దేశవ్యాప్తంగా పరిపాలన ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అది. ఎన్డీఏలో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఏదో ఒక పార్టీ భాగస్వామిగా ఉన్నారు. వాళ్ళ పరిపాలనలో భాగస్వాములయ్యారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఒకటి గమనించాలండి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల మధ్య సఖ్యత, సంబంధాలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి నిధులు ధారాళంగా రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు ఈరోజు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏతో కలిసి ఉండబట్టి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు నిధులు ఏ రంగంలో అయినా ఎక్కడ ఆగకుండా వస్తున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల వాళ్ళు కంప్లైంట్ చేసే స్థితికి వచ్చింది. ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్తున్నారు ఏంటి అని. అంటే ఆ విధమైనటువంటి అభివృద్ధి ప్రజలు కోరుకోవాలి. తప్పేమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమంటారు, ఇది మంది అంటే ఇప్పుడు డైరెక్ట్ గా బీజేపీలో డైరెక్ట్ గా తెలుగుదేశంలో చేరలేని వాళ్ళకి జనసేన పార్టీ ఒక బలమైన ప్రత్యామ్నాయం అవుతుంది అని అనుకోవచ్చా? వీళ్ళు బలపడ్డారు, కూటమిగా బలపడ్డారు. తప్పకుండా. మీరు నిన్ననే ఆయన గడల శ్రీనివాస్ గారు డిఎం&హెచ్ ఆయన జాయిన్ అయ్యారు జనసేన పార్టీలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జనసేనని ఒక ప్రత్యేక వేదికగా చూడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి క్లీన్ చిట్ ఉందండి. ఆయన పైన ఎక్కడ అవినీతి మరకలు కానీ, లేకపోతే ఆయన ఆవేశపరుడే కాదు తప్ప ఆయనలో ఎత్తి చూపదగినటువంటి లోపాలేమీ కనపడవు ఎవరికి కూడా. పైగా ఆయన మాట తీరు కానీ కొంచెం నమ్మదగ్గంగా ఉంటుంది అన్న ఒక కాన్ఫిడెన్సు విద్యావంతులకు, మేధావులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు, లేదా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి యువతకు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ను అనుసరించడానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, ప్రయత్నించవచ్చు కూడా. ఇక్కడ నీకు తెలంగాణలో వరకు సంబంధించినంత వరకు 2 భిన్నమైన ధృవాలు ఉంటాయి. ఒక హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నాగరికం ఒకటి, మళ్ళా రిమైనింగ్ తెలంగాణ యొక్క పరిస్థితులు, రూరల్ తెలంగాణ పరిస్థితులు వేరు. ఎక్కడ మీరు ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే హైదరాబాదులో ముఖ్యంగా 19 ఎమ్మెల్యే సీట్లలో ప్రభావితమైనటువంటి వాతావరణము నీకు తెలంగాణకు అనుకూలంగా ఉండదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము కలిసి జీవించాలి అన్నటువంటి ఒక భావన ఉంది కాబట్టి వాళ్ళు ఇటువైపు మొగ్గు చూపుతారు, ఈ తెలంగాణ పార్టీల వైపు. కారణం ఏమి, అంత అన్నదమ్ములా కలిసి ఉన్నాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. 2023 ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి బలమైన అండగా నిలిచింది సిటీనే కదా. అంటే ఏంటి, మనం కలిసి ఉన్నాము, ఇక్కడ మనం బ్రతకడానికి వచ్చాము, వీళ్ళతో కలిసి బ్రతకాలన్నటువంటి ఆలోచన వాళ్ళలో ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. వాళ్ళని అభద్రతా భావానికి గురి చేస్తే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం వైపు చూస్తారు. ఎవరైనా అంతే. ఆ ప్రత్యామ్నాయం వైపు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యంగా బీఆర్ఎస్ది. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టుక, పెరుగుదల అంతా కూడా ఒక ప్రాంతీయ మీ లెక్క ప్రకారం రాష్ట్ర విభజన జరిగిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది, ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా రాజకీయం పేరిట ఆంధ్ర నాయకులు వచ్చి తెలంగాణ సెక్రటేరియట్ లో రాజ్యం చేసే పరిస్థితి ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే 1-2 సీట్లు గెలవడం సాధ్యమవుతుంది తప్ప మెజారిటీ సీట్లు గెలవడం. ఇప్పుడు అమెరికాలోనే సెనేటర్స్గా తెలుగు వాళ్ళు ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట, వాళ్ళకు ఉన్నటువంటి ఆ వనరులు వాళ్ళని ఎక్కడైనా నిలబెట్టి వాళ్ళని ఎక్కడైనా నాయకులు చేయగలుగుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశాల్లో ఇది కామన్. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 1-2 సీట్లు ఆంధ్ర వాళ్ళు వచ్చి గెలిచినంత మాత్రాన వాళ్ళకు ఒరిగేది ఏమి ఉండదు. వాళ్ళు కూడా తర్వాత ఈ ప్రవాహంలో కలవలసిన వాళ్ళే ఖచ్చితంగా. దాన్ని వీళ్ళు చాలా లైట్గా తీసుకోవాలండి, వాస్తవం చెప్తున్నాను. ఇది వాళ్ళు చాలా స్పిరిట్గా తీసుకొని చాలా లైట్గా పవన్ కళ్యాణ్ రండి పెట్టుకొని పోండి అనాలి. ఎందుకు అడుగు అది తప్పు. అది మీరు అన్నట్లుగా ఏ రాజకీయ ఫలితాన్ని ఆశించి చేశారో కానీ అది కొంచెము డెఫినెట్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో దాని ప్రభావం ఉంటుంది. అది మీరు చూస్తారు కూడా. కారణం ఏంటంటే అప్పుడే కొన్ని చోట్ల కొన్ని సమావేశాలు జరుగుతున్నాయి.
ఎవరికి తెలియకుండా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. జనసేనకి అనుకూలంగా నేను కూడా ఒక సమావేశం ముస్తీరాబాద్లో ఒక సమావేశానికి నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఓకే ఓకే ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా నెక్స్ట్ మన మన పరిస్థితి ఏంటి అంటే, మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మనకి ఇక్కడ ఓటు హక్కు ఉండంగా మనము ఎమ్మెల్యేగానో లేదా ఒక కార్పొరేటర్ గానో పోటీ చేయకూడదా అనే ఒక ఆలోచనలోకి వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళకు దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుంది దీనివల్ల? ఇట్లాంటి మైండ్ సెట్ ఒకవేళ వస్తే రాజకీయ పార్టీల్లో ఏ పార్టీకి లాభం? ఎందుకు ఇంత ప్రతిఘటన ఎదురవుతుంది? అధికారంలో ఉన్న కాంగ్రెస్ రిజెక్ట్ చేస్తుంది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ రిజెక్ట్ చేస్తుంది ఈ వాదన. ఆటోమేటిక్ ఎక్కడ వెళ్తుంది? మనకు చెప్పాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? మూడో ప్రత్యామ్నాయం దిశగా అడుగులు. మూడో ప్రత్యామ్నాయం ఏముంది ఇక్కడ? బీజేపీ ఉంది. బీజేపీ ఎప్పుడు కూడా చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతుంది. నిన్న రఘునందన్ రావు గారి స్టేట్మెంట్ మీరు చూసే ఉంటారు. ఆయన స్టేట్మెంట్లోని సారాంశాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన జనసేన యొక్క ప్రవేశాన్ని అడ్డుకోవడం తప్పుగానే ఆయన భావించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ జనసేన బీజేపీ అలయన్స్తో రేపు ఒకవేళ కూటమి ఏర్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేము. టీడీపీని కావాలంటే కొంచెము దూరంగా పెడతారేమో తప్ప, నీకు జనసేనను ఆదరించేదానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పేస్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పుట్టాడా లేదా అనేది పక్కన పెడితే, ఆయన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. బలమైనటువంటి కుటుంబ నైవేద్యం ఉంది, సినీ ప్రముఖుల అండదండలు ఉంటాయి. ఈ వాతావరణం వేరు. దాన్ని అంచనాలతో మనం చూసినప్పుడు జనసేన అధినేతకు హైదరాబాదులో ఒక స్పేస్ అనేది ఉంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ప్రత్యామ్నాయం, అధికార పార్టీకి ఎవరు ప్రత్యామ్నాయం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తూనే ఒక ఏడాది ముందర నుంచే కూటమి కట్టి తీసుకొచ్చారు ఒక ఊపు. సో తెలంగాణలో కూడా మూడో ప్రత్యామ్నాయం అనేటువంటి ఉద్దేశంతో బీజేపీతో కూటమి కట్టి ఒక బలమైనటువంటి స్పిరిట్ తీసుకొచ్చే ప్రయత్నం జనసేన ద్వారా జరుగుతుంది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి తెలంగాణలో ఒక రకమైన క్యాడరు, నాయకత్వము అన్నీ ఏర్పడ్డాయి. ఎందుకంటే బీజేపీ ఆ రోజు తెలంగాణను వ్యతిరేకించలేదు, తెలంగాణ రాష్ట్రం ఇవ్వమనే చెప్పారు. సుష్మా స్వరాజ్ గారు స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీకి ఆ క్రెడిట్ ఉంది. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్తో పాటు బీజేపీకి కూడా తెలంగాణను సపోర్ట్ చేసినటువంటి క్రెడిట్ ఉంది. ఒక్క టీడీపీ మాత్రమే రెండు కళ్ళ సిద్ధాంతంతో ఆయన సైలెంట్గా ఉండిపోవడము ఒక రకంగా రెండు పక్షాలకు బాధ అయినప్పటికీ కూడా ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నాడు. కాబట్టి టీడీపీ నుంచి పుట్టిన కేసీఆరే కాబట్టి ఆయనకి తెలుసు. అంటే ఆ చెట్టు కాయలు తిని చెట్టును నరికేసేటువంటి రాజకీయ తత్వంలో ఆయన ఉండిపోయాడు. కాబట్టి ఆ చెట్టును రూపుమాపాలనుకున్నాడు, అంతే రూపుమాపేశాడు కేసీఆర్ గారు. ఆయన అనుకున్నది సాధించాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కేటీఆర్ గారి నాయకత్వం ఎలా ఉండబోతుంది, ఇప్పుడు కవిత గారి యొక్క పరిస్థితి ఏంటి, ఈ రెండింటి మీదనే నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రజలు ఆలోచిస్తారే తప్ప కేసీఆర్ని దృష్టిలో పెట్టుకోరు. ఎందుకంటే కంప్లీటెడ్. ఆయన జీవిత సాఫల్యం చెందింది. ఆయన పుట్టినందుకు, ఆయన రాజకీయాలు చేసినందుకు, ఆయన కోరినందుకు ఆయన సాధించగలిగాడు. ఆయన్ను ఒక స్థాయిలో ఇంకా తెలంగాణ ప్రజలు పెట్టుకుంటారు, ఆయన నో డౌట్ అట్ ఆల్. కానీ ఆయన వారసుడిగా కేటీఆర్ గారి యొక్క సామర్థ్యాన్ని ఇక్కడ ఇంకా ప్రజలు అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న ప్రతి ఇష్యూలోనూ కేటీఆర్ గారే అడ్రస్ చేస్తున్నారు అన్నిటిని కూడా. అంటే కేటీఆర్ కంప్లీట్గా ముందుకు వచ్చేసారు, టేక్ ఓవర్ చేసినట్లుగానే మనము భావించాలి. ఇటువంటి సందర్భంలో నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్లో కూడా ఆయన చాలా బ్యాలెన్స్డ్గానే మాట్లాడాడు. కానీ కొంచెం అవును మా అయ్య జాగీరే అన్న పదము కరెక్ట్ కాదు. మీ అయ్యే జాగీర్ అయితే రామోజీ ఫిల్మ్ సిటీని నువ్వు తాకట్టు పెట్టు, హ్యాండ్ ఓవర్ చేసుకో. మీ అయ్యే జాగీర్ అయితే ఫాతిమా కాలేజెస్ను హ్యాండ్ ఓవర్ చేసుకో. మీ అయ్యే జాగీర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి, తీసుకో. మరి అవన్నీ మా అయ్యే జాగీర్ అని నీ వల్ల అవుతుందేమో తీసుకో. అవి జరగని పని. ప్రజలు వినడానికి, ప్రజల్లో ఒక రకమైనటువంటి టెంప్టేషన్స్
కలగడానికి ఇటువంటి పదాలు ఉపయోగపడవచ్చునేమో కానీ కొంచెం ప్రజాస్వామ్యవాదులకు, కొంచెం మేధావులకు, విఘ్నులకు, విద్యావేత్తలకు ఇటువంటి మాటల్లో ఒక నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినా ఆయన బయటవాడిగానో ఆంధ్రవాడిగానో చూస్తున్నారు. జనసేన నాయకత్వం బలంగా ఉంది తెలంగాణలో చెప్పదగినటువంటి నాయకులు ఎవరున్నారు? జనసేనకు ఆ ఊపు తీసుకొచ్చేటువంటి స్పిరిట్ నిజంగా ఉందా? మీరు సీక్రెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి కొన్ని అంటున్నారు, కొంతమంది జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ కలిపి జనసేనని పూర్తిగా తెలంగాణైజ్ చేయడానికి అవకాశం ఉందా? చాలా తక్కువ. ఎందుకంటే మంచి చరిష్మా కలిగినటువంటి లీడర్‌షిప్ అనేది ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండరు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేనప్పుడు ఆయన ఆయన ప్లేస్‌లో పెట్టే ఎవరికీ కూడా ప్రజలు ఆదరించడం అన్నది జరగదు. ఎందుకంటే అటువైపున కాంగ్రెస్‌లో లెజెండరీ లీడర్స్ ఉన్నారు. ఈ పక్క బీఆర్ఎస్‌లో లెజెండరీ లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి లీడర్‌షిప్ కావాల్సినంత దమ్ము, ధైర్యం ఉంది. అంత మాత్రాన ఇక్కడ నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి తయారు చేసేటువంటి నాయకత్వం పైన ప్రజలు విశ్వాసం ఉంచుతారని నేనైతే అనుకోను. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నేనే ఉంటానంటే దట్స్ డిఫరెంట్. ఆ స్పిరిట్ వేరే ఉంటుంది. వేరు. నేను పెట్టిన అంటే ఇంకాటికి అయిపోయా ఇంకా. ఎందుకంటే తండ్రిని యాక్సెప్ట్ చేసినటువంటి ప్రజలు కొడుకుని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కూతుర్ని కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం ఇంపార్టెంటే గానీ వాళ్ళకొచ్చిన వారసత్వం కాదు ఇక్కడ. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని నడపాలన్నా, ఒక పార్టీని నిలబెట్టాలన్నా అధికారంలో అది ఏ ఒక్కరికే సాధ్యమవుతుంది. అది వంశపారంపర్యంగా రావాలి అనుకోవడం అన్నది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎంత స్ట్రగుల్ అవుతున్నారండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. నిన్న తమిళనాడులో అసలు రెండో తరమే నిలబడలేని పరిస్థితి. అటువంటిది ఇక్కడ పవన్ కళ్యాణే లేకుండా ఎవరినో ప్రతినిధిని పెడితే ఆయన ఏదో చేస్తాను అనడము నిజంగానే వర్కౌట్ అయితే కాదు కేశవ్ గారు. కానీ ఒక పార్టీని ఓడించడానికి ఆయన పనిచేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఆయన టార్గెట్ చేసిన పార్టీ ఆ రోజు కాంగ్రెస్ అవుతుందా, బీఆర్ఎస్ అవుతుందా, టీఆర్ఎస్ అవుతుందా, ఏదవుతుందో కానీ ఆయన టార్గెట్ చేసిన పార్టీని మాత్రము డెఫినెట్గా దెబ్బ కొట్టడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది తెలంగాణలో బీఆర్ఎస్ కి పోటీగా అలానే కాంగ్రెస్ పార్టీకి పోటీగా జరుగుతున్నటువంటి ప్రచారంలో జనసేన పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి భేటీలు కూడా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కొన్ని జాయినింగ్స్ కూడా జరిగే అవకాశం ఉంది. సో పవన్ కళ్యాణ్ని తెలంగాణలో రాజకీయం చేయకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని చెప్పని చట్టపరంగా అసలే సాధ్యం కాదని మాజీ జడ్జి రామకృష్ణ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.